రాజకీయాలు చేయండి అని ఎప్పుడు తిన్నగా ఉండదు కదా మీకు. రాజకీయం చేయాలంటే అంటే సపరేట్ గా కొమ్ములు ఉంటాయి వాళ్ళకి. రాజకీయం చేసేటోళ్ళు సపరేట్ గా పైనుంచి ఊడిపడతారా? అంటే మీ ఉద్దేశంలో రాజకీయం అంటే ప్రతి విషయం మీద కాంట్రవర్సీ చేసి రోడ్ల మీద కూర్చొని ధర్నా చేయడమా? రోడ్లు ఎక్కడం మాకేమన్నా సరదానా? బహుజనుడుగా పుట్టిన బిడ్డ రాజకీయం చేయొద్దు, తెలంగాణలో బిజినెస్ చేయొద్దు, స్వతంత్రంగా బతకొద్దు. ఎంతసేపు ఉన్న తెలంగాణలో పుట్టిన బహుజనులు ఈ రెడ్ల ఎలమ ఆధిపత్యంలో వాళ్ళ మోచేతి నీళ్లు దాక్కుంటూ వాళ్ళని మోకాళ్ళ మీద కూర్చొని దేహి అని ఏదైతే వెనకబడ్డ వర్గాలు ఉన్నాయో వాళ్ళ తలరాతలైతే మారే పరిస్థితి లేదు. ఒకవేళ మార్చుకోవాలి అని ఇలాంటి ఒట్టజానే లాంటి వాళ్ళు వచ్చినా కూడా ఇలాంటి అక్రమ కేసులు, ఇలాంటి దుర్మార్గమైన చర్యలు తీసుకొని వీళ్ళ ఉత్కృష్టానికి పాల్పడుతున్నారు. నీరజ గౌడ్ గారు కానీ ఒట్టజాన యాదవ్ గారు కానీ మీరు రాజకీయము ఏ రెడ్డి మోచేతి నీళ్లు తాగకుండానే మీరు ఈ స్టేజ్కి వచ్చినా? ఒక మనిషి పుట్టినప్పుడు తెలిసి తెలవక కొన్ని పనులు చేస్తాం. నీరజ గౌడ్ గారికి టీఆర్పీ పార్టీ నుంచి మంచి ప్యాకేజ్ అందింది, అందుకనే పార్టీ నుంచి జంప్ అయింది. కాంగ్రెస్ పార్టీ నాకు ఎంత ప్యాకేజ్ ఇచ్చిందో కాంగ్రెస్ పార్టీ గురించి మాట్లాడినప్పుడు, ఇవాళ నా జాతుల ఉనికి గురించి మాట్లాడినప్పుడు వీళ్ళంతే. ఇప్పుడు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలు కాంగ్రెస్ పార్టీలో లేరా? బీఆర్ఎస్ పార్టీలో లేరా? బీజేపీ పార్టీ లేరా? అంటే వాళ్ళు తెలివి తక్కువ, మీరు తెలియకల ఉన్నారు. ఏదున్నారు లోకంతో లోట అన్నట్టు ఉన్నారు. అసలు ఏంది ఒట్టజానయ్య గారి గోల్ ఏంది? ఒట్టజానయ్య గారి గొడవ ఏంది? అసలు ఒట్టజానయ్య గారు ఎక్కడికి పోయిండ్రు? ఒట్టజానయ్య గారు ఓన్లీ మొన్నటి దాకా జిల్లా మండలానికే తెలుసు. ఇవాళ మన వాళ్ళు ఏం చేస్తున్నారు? ఫ్రీ అడ్వర్టైజ్. మా ఒట్టజానయ్యని హీరో చేసిరు. ఇవాళ కేసులు పెట్టారు ఒట్టజానయ్య గారి మీద. అంటే మీరు ఇట్లా నవ్వుతూ కవర్ చేస్తారు. హీరో చేస్తారు ఇవాళ మా ఒట్టజానయ్యని. ఓన్లీ కాన్స్టిట్యున్సీకి సూర్యాపేట కాన్స్టిట్యున్సీకి పరిమితమైన ఒట్టజానయ్య గారిని ఇవాళ 2 తెలుగు రాష్ట్రాలకు పరిచయం చేస్తారు వీళ్ళు. ఒట్టజానయ్య తప్పు చేసిండు, 72 కోట్లు మింగేసింది కాబట్టి గవర్నమెంట్ యాక్షన్ తీసుకుంటారు అనుకోవచ్చు కదా. ఒట్టజానయ్య మిల్లే అంత పెద్ద ఇదా తెలంగాణలో ఓన్లీ 70 కోట్లను ఒట్టజానయ్య చూపిస్తారు. 200 కోట్లు స్కామ్ చేసిన నేను ఏం బీకిరు ఇంతవరకు? ఒట్టజానయ్య మీకు ఎదురొస్తుంది కాబట్టి, ఒట్టజానయ్య మీకు మొగడు కాబట్టి సూర్యాపేట కాన్స్టిట్యున్సీలో ఈ ఆధిపత్య వర్గాలకు అగ్రవర్ణాలకు మొగడు. ఇవాళ అధికారంలో ఉన్న రెడ్డి, ప్రతిపక్షంలో ఉన్న రెడ్డి సూర్యాపేటలో అందరు కలిసి కుమ్మక్కే చేస్తున్నారు. గట్టిగా మాట్లాడితే సూర్యాపేటలో ఉన్న మీ బీసీ సామాజిక వర్గాలే మీ ఎంతనే రావట్లేదు. మేము ఏం చెయ్యలేము, వీళ్ళ ఆధిపత్యంలో మీ మోచేతి నీళ్లు దాక్కుంటా ఉంటాము అనేది వాళ్ళు ఉన్నారు. కానీ అదే రెడ్డిల కింద పని చేసిన ఒట్టజానయ్య చల్ మీతో నాకేంద్ర నేను ఏదైనా చేయగలుగుతాను ఒక మోహన్ లెక్క వచ్చి ఇవాళ బీసీ తరపున నిలబడ్డాడు. పల్లె పల్లె ప్రతి నభూని యుద్ధమై ప్రతి బీసీ కదలాలి సిద్ధమై. మరి ఇలా ఒట్టజానయ్య యాదవ్ కాడికి వచ్చేసరికి ఎందుకు పార్టీలకు అతీతంగా మీ కులాలకు అతీతంగా ఎందుకు సపోర్ట్ రావట్లేదు ఒట్టజానయ్య? మీరు బ్యానర్లు చూడలేదే, పోస్టర్లు ఇట్లా చూడలేదు. ఎవరు చెప్పారు కుల సంఘం వాళ్ళు మాట్లాడతలేరు? ఆర్థిక వనరుల మీద దెబ్బ పడతదేమో ఒక చిన్న బీజం ఉంది. దాన్ని మేము బయటికి తెచ్చే ప్రయత్నాలు మేము చేస్తాం. అవుతుందా? బరాబర్ అసలు మీ బాధ ఏంది? మీకేం కావాలి? రాజ్యాధికారం కావాలి. రాజకీయం అంటే ఏంటి? ఎన్నిసార్లు ఓపెన్ చేసి ఒక రీల్ పోస్ట్ చేసి రాజకీయం. నేను ఏదైనా చెయ్యగలుగుతా, ఏదైనా చేసి చూపిస్తా.